ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఈరోజు ఒక స్పిరిచువల్గా ఒక మోటివేషన్ అయిన ఒక మాట. అదేమిటంటే ఒక సమస్య ఒక గుణపాఠం నీకు నేర్పిస్తుంది. అట్ట మన బైబిల్లో చూసుకునేలా మొదటిగా యోసేపు జీవితం. తన అన్నలందరూ చేరి తనని గుంటలో వేసేసి వేరే దేశానికి కూడా తనని ఈజిప్ట్కి అమ్మినారు. కానీ అక్కడ బానిసత్వంగా బతికినప్పుడు కూడా ఒక సమస్య తనకి సమస్యగా అనిపించలే. ఆ సమస్యలో కూడా యోసేపుకు ఒక గుణపాఠము దేవుడు చూపించిండు. అక్కడ బానిసత్వముగా అనుభవించిన తర్వాత తానే వాళ్ళందరికి అక్కడ భోజనం పెట్టే విధంగా దేవుడు మార్చిండు. యోబు జీవితంలో కూడా దేవుడు అన్ని ఇచ్చిండు, మళ్ళీ అన్ని తీసుకునేసిండు. అన్ని తీసుకున్నప్పుడు కూడా దేవుని దూషించలేదు. ఆ ఒక సమస్యలో కూడా దేవుణ్ణి స్తుతించిండు. అప్పుడు కూడా ఆ సమస్యలో కూడా అందుని బట్టి దేవుణ్ణి ఏమాత్రం దూషించలేదు. అది కూడా ఒక గుణపాఠముగా నేర్చుకునేడు. కాబట్టి మొదటి కంటే ఇంకా రెండంతలుగా దేవుడు తనని ఆశీర్వదించాడు. ఈ రోజు నా జీవితంలో కూడా ఎందుకు ప్రభు నాకు ఈ సమస్య అన్నప్పుడు దాంట్లో నుంచి ఒక పాఠము దేవుడు నీకు నేర్పించేకనేది దేవుడు నీకు చూపిస్తున్నాడు. మనం ప్రార్థన చేసిన ఎన్ని దేవుడు ఇచ్చేసిండంటే ఆయన దేవుడే కాదు. నువ్వు చేసిన అన్ని దేవుడు నీకు ఇచ్చేసిందంటే నువ్వు ఆయన్ని ఎలా భావిస్తావు అంటే ఒక దాసిగా భావిస్తావు. నేను అడిగితే ఆయన ఇయ్యాలా అనే విధంగా ఉంటావు. కానీ దేవుడు ఆ విధంగా ఆయన దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. సో ఏదే ఒక సమస్యను చూసి మనము మొదటిగా భయపడకూడదు. ఈ సమస్యలు ఏదో నేర్పిస్తుండ్రు. ఇప్పుడుండే జనరేషన్ లో మనకి అప్పులు చాలా బాధగా ఉంటది, ఆరోగ్య సమస్య కూడా చాలా బాధగా ఉంటది, ఒక పని ఎత్తుకులాడేది కూడా ఒక చాలా బాధగా ఉంటుంది. ఆ సమస్యలో కూడా దేవుడు ఏదో ఒక గుణపాఠం నిన్ను చేసేకనేది మొదటిగా ఈ ఒక గ్రహింపు నీలో రావాలి. అప్పుడు వస్తే నువ్వు దేవుణ్ణి ఏమి అడుగు, ప్రభువా ఈ గుణపాఠాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలని నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. అప్పుడు దేవుడు నేను చూసి ఎంత చక్కగా మురిసిపోతాడు, ఎంత చక్కగా నేను చూసి దేవుడు సంతోషిస్తుడు. నిన్ను బట్టి ఆయన తన దూతలకు కూడా సాక్ష్యం చెప్తాడు. నా బిడ్డ సంతోషంలోనే కాదు సమస్యలో కూడా నన్ను